హలో గాయస్, డబ్బు ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా శాసించవచ్చు అనే ఒక ఏదైతే మాట ఉందో అది మరోసారి రుజువైంది. లాస్ట్ మంత్ 18th మహారాష్ట్రలోని పూణేలో బిల్డర్ అండ్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి విశాల్ అగ్రవాల్ ఆయన కొడుకైనటువంటి వేదాంత్ అగ్రవాల్ వాడికి 17 సంవత్సరాల వయసు. వాడు 17 సంవత్సరాల వయసులో పూణేలోని ఒక పబ్లోని గంటన్నరలో 48,000 బిల్ చేసి ఆల్కహాల్ డ్రింక్ చేసిన తర్వాత వాడుకున్నటువంటి 2.5 కోట్ల విలువైన కారులోని గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఆ పూణేలోను పనిచేసినటువంటి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒక అబ్బాయి ఇద్దరిని గుద్దితే వాళ్ళు 20-30 మీటర్ల హైట్లో ఎగిరి కింద పడితే స్పాట్ డెడ్. ఇందులో వీడు చేసిన తప్పులు ఏంటో తెలుసా? 18 సంవత్సరాలు రాకముందే ఆల్కహాల్ డ్రింక్ చేసిన తర్వాత గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి వాళ్ళని గుద్దడం కాక వీడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఎందుకంటే 18 years రాలేదు, కారుకి రిజిస్ట్రేషన్ లేదు, నంబర్ ప్లేట్ లేదు, బాడీలో కంట్రోల్ లేదు. ఇంత చేసిన తర్వాత కూడా పోలీసులు వీడికి చేసిన ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? వీడికి పిజ్జాలు బర్గర్లు తిప్పి తినిపించారంట ఆ టైంలో స్టేషన్కి తీసుకెళ్ళి. పోనీ ఇంత చేసిన తర్వాత కారు ఈడు వంతుగా ఆగలేదు, ఆ గుద్దాడు కాబట్టి అందులో బెలూన్స్ అనేవి ఓపెన్ అయ్యి దాని అంతటికి అది ఆగిపోయిన తర్వాత వీడిని పోలీసులు తీసుకొచ్చి ఆ జనాలు పోలీసులకి అప్పచెప్తే అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వీడికి పిజ్జాలు బర్గర్లు తినిపించారంట. పోలీసులు చేసింది ఎలాగుంటే డాక్టర్లు అయితే ఏకంగా వాడు ఆల్కహాల్ తీసుకోలేదని చెప్పి ఫేక్ రిపోర్ట్ని క్రియేట్ చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ని వీడికి బదులు వాడిని శిక్ష ఒప్పుకోమని చెప్పి ఆ విధంగా ప్రయత్నించారు. మొత్తం వీడికి ఇన్సిడెంట్ చేసిన కాడి నుంచి వీడిని కోర్టుకు తీసుకెళ్లే వరకు ప్రతి ఒక్కరూ కూడా వీడికి అనుకూలంగా సపోర్ట్ చేసిన వాళ్ళే. వీడిని కోర్టుకి తీసుకెళ్తే కోర్టులో జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? నువ్వు ఆ ఇన్సిడెంట్ మీద ఒక 300 lines ఎస్ఏ రాసి నువ్వు 15 days ఆ పూణే పోలీసులకి సపోర్ట్ చేయాలని చెప్పి వాడికూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుతోని పూణేలోని ప్రజలు కానీ ఆ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన ఆ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క రిలేటివ్స్ కానీ ఫుల్గా గవర్నమెంట్కి అపోజిట్ డిమాండ్ చేస్తే అప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసినా వీడికి ఎంత మాత్రం శిక్ష పడుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మళ్ళీ డబ్బుతోని కొనేస్తారు, ఏదైనా చేసేస్తారు అయితే నేను అనుకుంటున్నాను. ఈ పోలీసులు చేసిన తీరు కానీ ఎవరు ఏం చేసిన తీరు కానీ ఈ విషయంలో అయితే కరెక్ట్ అయితే కాదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.